భర్తతో మీరేమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? అంటే చంపిన ఆమె భర్తతో? అంటే చంపిన ఆమె భర్త అంటే మా అన్న కదా, ఆయన ఇడిచిపెట్టిండు మా దగ్గరనే, అంటే అమ్మ దగ్గరనే ఉంటారు. ఆమెకు ఆయన గిట ఏం సంబంధం లేదు, అంటే వేరేని తీసుకుపోయింది కదా. ఆ వేరేనికి అసలు మాకు మాటలు లేవు. ఇప్పుడు పోయినాక మేము ఎందుకు మాట్లాడుతాం మేడం? మాకేం అవసరం? అసలు వాళ్ళ జోలి మాకేం లేకుండే. అంటే మీ అన్నతో ఉన్నంత వరకు ఫ్యామిలీలో ఎట్లా ఉండే ఆమె మనస్తత్వం కావచ్చు, లేకపోతే ఉండే తీరు కొట్లాటలు కావచ్చు? కొట్లాటలు గొడవలు అందరితోటి. అత్త గిట కొట్టింది ఆమె. అత్తకు గొడవలే, అందరికీ గొడవలు. ఆ గొడవలకి యాస్టకు వచ్చే ఇక ఏం చేయాలో అర్థం కాక మా అన్నకైతే ఫుల్ కొట్టిండ్రు. అప్పుడు ఏదో వాళ్ళ గొడవలు, ఇక సంసారం గొడవలు అవి అయినాక ఇక పెద్ద మనుషులు ఏమన్నారంటే ఉంటారు కదా ఇక కేరళ, అయితే వాళ్ళు ఏమన్నారు, ఊకే మీరు ఎందుకు ఇబ్బంది పడతారు, ఆమె ఊకే ఆమె ఒళ్ళ అంటుంది కదా, ఇడిచిపెట్టుండే అంటే ఓకే అని ఇక వాళ్ళు పైసలు ఇచ్చి వాళ్ళు విడాకులు తీసుకున్నారు. అది 7-8 సంవత్సరాలు అవుతుంది విడాకులు తీసుకుని. ఇట అప్పటి నుంచి ఆమె అంతకు ఆమె ఉంది, మా అంతకు మేము ఉన్నాం. ఆమెకు మాకు ఏం ఎలాంటి కాంట్రాక్ట్ లేదు. మళ్ళీ వీళ్ళిద్దరు ఎట్లా కలిసిరో, ఎట్లా కాంట్రాక్ట్ అయ్యారో, వాళ్ళకి ఇద్దరికి ఎట్లా పరిచయం అయిందో మళ్ళీ అది తెలియదు.